హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చికెన్కి మించిన టేస్టీతో పొటాటో మసాలా కర్రీ. ప్రాసెస్లోకి వెళ్దామా? మరి ముందుగా కళాయి పెట్టుకోండి. దీనిలోనే సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయింది కదండి, దీనిలో పోపులు వేసుకోండి. పోపులు బాగా ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయింది కదండి, ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. దీనిలోనే సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ అలానే ఉంచుదాం. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దామండి. చూస్తారు కదా, బంగాళదుంప ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి. ఇలాంటి స్టేజ్లోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉంచుదామండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మసాలాలు బాగా ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు దీనిలో సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలోనే సరిపడా వాటర్ కూడా వేసుకొని కలిపి మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా అలాంటి వీడియోస్ పెడతాను. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. గుమగుమలాడే ఎంతో టేస్టీ అయిన బంగాళదుంప మసాలా కర్రీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీ ఇంట్లో పొటాటో మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.